కంటిన్యూస్లీ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ 5M ఉందనుకో, ఇక్కడ ఈ మెమరీలో పెట్టుకుంటుంది 5M మెమరీ స్పేస్ ఎక్కడ కావాలంటున్నావు. సో ఈ బ్లాక్ ఆఫ్ 5 మెమరీ స్పేస్ కావాలంటుంది, ఇది ఇక్కడ లొకేట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనకి 5M స్పేస్ లేకపోతే ఇది డివైడ్ అయ్యి అలొకేట్ కాలేదు. కంటిన్యూస్ ప్రోగ్రామ్ సరిపోయిన అంటే బ్లాక్ దొరకడం కూడా కష్టం ప్రతిసారి. దీనివల్ల లో ఓవర్ హెడ్ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. కేసులో ఈ 5M ఏమవుతుంది అంటే స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ మన మెమరీ అనుకో, ఇక్కడ మనకి 1M ఖాళీ ఉంది, తర్వాత ఇక్కడ 2M ఖాళీ ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడ 2M ఖాళీ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 5 ఏమవుతుంది స్ప్లిట్ అవుతుంది. 1M 2M మళ్ళీ 2M లెక్క స్ప్లిట్ అయ్యి అది అక్కడ ఒకటి పోయి అలొకేట్ అవుతుంది. ఇక్కడ 2M అవుతుంది, ఇక్కడ ఇట్లా అలొకేట్. నాన్ కంటిన్యూస్లో ఏటే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రాము చంక్స్ లెక్క డివైడ్ అవుతుంది. ఈ చంక్స్ని సెగ్మెంట్స్ అంటారు. ఆ స్పేస్ లోపల అలొకేట్